బౌల్లోకి కొంచెం పోహా తీసుకోండి, కొంచెం వాటర్ వేసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వేసుకొని సైడ్కి పెట్టేసుకుందాము. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి కొంచెం చూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ వేసుకుందాము. దాన్ని మంచిగా రోస్ట్ చేసేసుకుందాము. దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈలోగా మన అటుకులు కూడా నానిపోయి ఉంటాయండి. దాన్ని హ్యాండ్తో అలా అలా నలుపుతూ ఉంటే అవి స్మాష్ అయిపోతాయండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ హీట్ అయిన తర్వాత ఇందాక రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ చూజీ రవ్వ కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందాక స్మాష్ చేసుకున్నాం కదా అటుకులు మిక్సర్, అది కూడా వేసేసుకోండి. అది కూడా వేసుకున్న తర్వాత అలా కలుపుతూ ఉంటే అది దగ్గరగా చిక్కగా అయిపోతుందండి. ఒక బనానా తీసుకుందాము. ఒక హాఫ్ బనానా సరిపోతుంది. హాఫ్ బనానాని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని స్పూన్తో అలా అలా అంటే స్మాష్ అయిపోతుందండి. మనది చూజీ రవ్వ కూడా ఆల్మోస్ట్ దగ్గర చిక్కపడిపోయింది. మన బనానా స్మాష్ ఉంది కదా, ఆ ప్యూరీలోకి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నది వేసేసుకుందాము. అంతేనండి, చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఎంత ఈజీనో అంత హెల్తీ అండి. పక్కా ట్రై చేయండి మీ పిల్లలకి మాత్రం. బనానా వేసాం కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటుంది, పిల్లలు తినడానికి ఇష్టపడతారు.